ప్రాథమిక సహకార సంఘ కమిటీ సభ్యులుగా నియమితులైన వెంకటాయణ గారు, భూక్య కుమారి గారు, సోదరుడు వెంకటేశ్వరరావు గారు, వీరు ముగ్గురు, అలాగే వేదిక అలంకరించిన సీతారాయ గారు, నరసింహరావు గారు, చిట్టుబాబు గారు, మన పెద్దలు నివృత్తరావు గారు, కుమార్ రెడ్డి గారు, గ్రామ సర్పంచ్ మంజుబార్గవ్ గారు, అలాగే రామారావు గారు, సుధాకర్ గారు, రాధా గారు, ఆడిటర్ అక్కయ్యనాయుడు గారు, సోదరుడు లితీష్ గారు, అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రైతు సోదరులకి, వెంకటనాయుడు గారి కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారం. పార్టీతో సుదీర్ఘ బంధం, అనుబంధం, ఆయనకున్నటువంటి అనుభవం ఇవన్నీ కలగలిపి ఈరోజు మైలవరం నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన ప్రాముఖ్యం కలిగిన ఈ మైలవరం సహకార సంఘ చైర్మన్ గా వెంకటనారాయణ గారి అనుభవమే ఈరోజు ఆయన నియమించడానికి కారణమైంది. కొద్ది మాసాల క్రితం లితీషు ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి పెద్ద ఆయనకి ఇవ్వాలి అని చెప్పి అడిగారు. అప్పటికే వయసు రీత్యా, అనుభవ రీత్యా పెద్ద ఆయనకి ఇవ్వాలని మనసులో ఉన్నా అందరూ అదే కోరిక కాబట్టి అన్ని కలిసి వచ్చి ఏ వివాదం లేకుండా పెద్ద ఆయనకి ఇవ్వటం అందరం హర్షించారు. కాబట్టి ఈ దీని కింద ఈ సొసైటీ కింద ఉన్నటువంటి అనంతవరం పొందుగల రైతాంగం మొత్తాన్ని కలుపుకొని వెంకటనారాయణ గారు తప్పకుండా సకాలంలో ఎరువులు పంపిణీ చేయటం కావచ్చు, లోన్లు పంపిణీ చేయటం కావచ్చు, అన్ని ముందుండాలని, మీరు తప్పకుండా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి రైతుకి ఈ సొసైటీ అందుబాటులో అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇన్నేళ్ల సుదీర్ఘ అనుభవంతో ఆయన పార్టీని నమ్ముకొని పార్టీకి అండగా ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రోజు ఆ పార్టీ ద్వారా వారికి లభించిన ఈ గౌరవం తప్పకుండా ఇంకా చాలా మంది సీనియర్లు ఈ మండలంలో, ఈ గ్రామాల్లో ఉన్నారు. ఒక రోజునే అందరికీ అన్ని పదవులతో ఇది చేయలేం కాబట్టి క్రమానుగుణంగా పార్టీ పదవులు కావచ్చు, ప్రభుత్వ పదవులు కావచ్చు, డామినేటెడ్ పదవులు కావచ్చు, ఒక్కొక్కటి తప్పకుండా అర్హత కలిగిన అందరికీ లభిస్తాయని, ఎక్కడ ఆధిపత్య పోరాటాలు కానీ, గ్రూప్ తగాదాలు కానీ సహించేది లేదు. పార్టీ అంతా ఒక కుటుంబంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ, వెంకటనారాయణ గారి అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.